పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు మే 28వ తారీఖు. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనము నుండి 52వ వచనం వరకు. పిదప వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. అచట నుండి యేసు తన శిష్యులతోనూ గొప్ప జన సమూహముతోనూ యెరికో పట్టణము దాటి వెళ్ళుచుండగా బర్తిమయి అను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండి ఉండెను. అతడు తిమయి కుమారుడు. నజరేతు నివాసియగు యేసు ఆ మార్గమున వచ్చుచున్నాడని విని అతడు, దావీదు కుమారా, యేసు ప్రభు, నన్ను కరుణింపుము అని కేకలిడసాగెను. ఊరకుండుము అని అనేకులు వానిని గద్దించిరి. కాని వాడు మాత్రము, దావీదు కుమారా, నన్ను కరుణింపుము అని మరింత బిగ్గరగా కేకలు పెట్టెను. అంతట యేసు నిలిచి వానిని ఇటకు పిలువుడు అనగా వారు వాని యొద్దకు వెళ్ళి, ఓరి లెమ్ము, ధైర్యముగా ఉండుము, ఆయన రమ్మనుచున్నాడు అని పిలిచిరి. అంతట వాడు తన వస్త్రమును పారవేసి వెంటనే లేచి యేసు వద్దకు వచ్చెను. అప్పుడు యేసు, నన్ను ఏమి చేయగోరుచున్నావు అని వానిని అడుగగా వాడు, బోధకుడా, నాకు చూపు దయచేయుము అని వేడుకొనెను. వెళ్ళుము, నీ విశ్వాసము నీకు స్వస్థత చేకూర్చినది అని యేసు అనగానే వాడు దృష్టిని పొంది త్రోవ వెంట ఆయనను అనుసరించెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.